guys and welcome to Hashtags. Guys, ee roju ekkada unnam telsa inkoka house tour for you guys. అదేంటంటే మా మమ్మీ వాళ్ళ హౌస్. ఓకే, సో ఫస్ట్ నేను ముందే చెప్పేస్తాను, ఇది ఒక 1200 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అండి. అండ్ ఇక్కడ ఈ మొత్తం మా ఫ్యామిలీ హోమే, మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ఇట్స్ అ బిగ్ జాయింట్ ఫ్యామిలీ అనమాట. అండ్ ఇప్పుడు ఆ హౌస్ ఒకసారి బయట వ్యూ వేసుకోండి. వెంటనే ఇలా ఒక పెద్ద డ్రైవ్ వే ఉంటుందండి. ఇక్కడ నుంచి కార్స్ అన్ని సెలార్కి వెళ్ళిపోతాయి. సో పార్కింగ్ అంతా కింద ఉంటుంది. అండ్ దిస్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ స్ట్రెచ్. మీరు చూడండి, ఇక్కడ మంచిగా ఒక గ్రీన్ ప్యాచ్ ఉంటుంది. అండ్ దీస్ టైల్స్, ఇట్ లుక్స్ రియల్లీ ప్రిటీ. ఎస్పెషలీ ఈ టైల్స్ కొంచెం డస్టీ ఉన్నాయి, ఎప్పుడైతే రెడ్గా ఉంటాయో చాలా బాగుంటుంది. మోస్ట్ ఎక్స్ట్రాడినరీ పార్ట్ ఆఫ్ దిస్ హౌస్ ఇట్ ఇస్ ద గార్డెన్. సో ఇదండి గార్డెన్ ఏరియా. మా డాడీ వాళ్ళు కూడా ఈ హౌస్ కట్టినప్పుడు దే వర్ వెరీ పర్టిక్యులర్ దట్ హౌస్ అంతా బౌండరీకి అతుకోకుండా అలా కాకుండా ఇలా ఫ్రీ స్పేస్ ఉండాలి అని. సో వీ గాట్ దిస్ బ్యూటిఫుల్ గార్డెన్. అండ్ హౌస్ బ్యాక్ సైడ్లో కూడా ఒక బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది. సో వీ హ్యావ్ నైస్ గుడ్ ఫ్రీ స్పేస్ ఓవర్ హియర్. సో గైజ్, ఇక్కడ ఒక చిన్న సెటప్ ఉంది. వీ హ్యావ్ దిస్ లిటిల్ సిట్అవుట్ ఓవర్ హియర్. గార్డెన్ చైర్స్ అండ్ టేబుల్ ఉంది. అండ్ ఇది ఫౌంటైన్ అండి. నైట్ టైంలో ఇది ఆన్ చేస్తే లైట్స్తో చాలా బాగుంటుంది. సో దిస్ ప్లేస్ ఇస్ రియలీ స్పెషల్ టు మీ గైజ్. ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే లైక్ దట్ ఈస్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆల్వేస్. సో అన్నిటికంటే నాకు ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ టేబుల్లో మేమంతా సండేస్ కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే కజిన్స్ అంటే కొంతమంది అబ్రాడ్లో ఉన్నారు, స్టడీస్ కోసం వేరే వేరే సిటీస్లో ఉన్నారు. చెల్లెలు ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, నేను కూడా ఇక్కడ లేను. సో ఈ పార్ట్ మాత్రం నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ప్లేస్లో. వీ జస్ట్ లవ్ దిస్ ప్లేస్. ఎందుకంటే ఇది మా సండే స్పాట్ అనమాట. సో ఎవ్రీ సండే మా ఫ్యామిలీలో అందరూ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం అనేది ఉండదు. ఇట్స్ అ ఫ్యామిలీ డే ఫర్ అస్ ఆన్ సండే. తర్వాత ఈ చెట్ల గురించి చెప్తానండి. ఇది బాన్సాయ్ ట్రీస్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఓల్డ్. ఇది మా పిన్ని ఉంది. సో ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ మా పిన్ని వాళ్ళు ఉంటారు, థర్డ్ ఫ్లోర్ మేము ఉంటాం, పైన ఇంకొక పిన్ని ఉంటుంది అనమాట ఫోర్త్ ఫ్లోర్లో. So as I said, this is like a total family house full of my beautiful joint family, my cousins and everyone. So it's a lot of fun. And ee side chudandi, ee side oka manchi park undi. So ikkada construction em raadu. And as I said, rainy season lo matram adi super untundadi. It's like really beautiful, full lush greenery untundi. Idantha green trees untayi annamata. So చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. అండ్ బై ద వే దిస్ హౌస్ ఇస్ ఇన్ జూబ్లీ హిల్స్. ఇలా జూబ్లీ హిల్స్లో ఉన్నా కూడా మాకు ఎక్కువ ట్రాఫిక్ సౌండ్స్ కానీ పెద్దగా ఏం రావు. సో ఇట్స్ వెరీ పీస్ఫుల్ వ్యూ. మీరు వినొచ్చు బర్డ్స్. యూ కెన్ హియర్ ద డిఫరెంట్ బర్డ్స్ అండ్ చర్పింగ్ అండ్ ఆల్. ఇట్స్ ఆల్వేస్ లైక్ దిస్. ఇట్స్ బ్యూటిఫుల్. సో గైజ్, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో నేను అన్ని ఫ్లోర్స్ అయితే మీకు చూపించను, కానీ నేను మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చూపిస్తాను. రండి. సో గైజ్, ఎంటర్ అయిన వెంటనే ఈ చిన్న వెయిటింగ్ లౌంజ్ ఉంది. అండ్ ఇక్కడ మాకు ఒక రిక్రియేషన్ హాల్ లాగా ఉందన్నమాట. సో హియర్ ఈవినింగ్స్ మేము స్పెండ్ చేస్తాం. తర్వాత మమ్మీ చాచీ వాళ్ళు ఇక్కడ యోగాకి వస్తారు. సో దిస్ ఇస్ లైక్ వన్ బిగ్ హాల్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక టీవీ టేబుల్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక పూల్ టేబుల్ ఉంది. సో యూనో ఇది మొత్తం ఒక రిక్రియేషన్ రూమ్ లాగా అనమాట. ఈ హాల్లో ఇంకా చిన్న ఫంక్షన్స్ కూడా జరుగుతాయి అండ్ చిన్న సెరమనీస్ కూడా చేసుకుంటాం అలాంటివి. అండ్ ఈ హాల్ గురించి ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో నాది బిల్లి గారితో పెళ్లి జరిగింది. మండపం ఇక్కడే పెట్టామన్నమాట. అండ్ నా ఫంక్షన్స్, మెహందీ ఫంక్షన్ కానీ పెళ్లి కానీ మొత్తం ఈ హాల్లోనే జరిగింది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ బికాజ్ బయట ఎక్కడైనా వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ కానీ ఏదైనా చేస్తే వీ కాంట్ టేక్ అవర్ డాగ్స్. ఇక్కడ ఏంటంటే నేను మా సమ్మర్ అండ్ టోస్టీ ఇద్దరిని తీసుకొచ్చాను. మా పెళ్లిలో మాతోనే ఉన్నారు వాళ్ళిద్దరు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే గైస్, సో ఇప్పుడు ఈ హాల్ అయితే మీకు చూపించేస్తాను.
ఇప్పుడు డైరెక్ట్ గా థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. దట్ ఈస్ వేర్ వి స్టే. ఓకే, మమ్మీ డాడీని కూడా అక్కడే కనిపిస్తారు. కమ్ ఆన్ గైస్. సో గైస్ ఇప్పుడు డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం. సో గైస్ ప్రతి ఒక్క ఫ్లోర్ కి ఒక స్టాఫ్ క్వార్టర్ ఉంది. సో మా స్టాఫ్ అంతా ఇక్కడే ఉంటారనమాట. అండ్ నౌ గైస్ లెట్స్ ఎంటర్. సో గైస్ ప్రతి ఒక్క ఫ్లోర్ ఆల్మోస్ట్ ఒక 4000 SFT దాకా ఉంటుంది. అండ్ మాకేంటంటే ఆ బిల్డింగ్ చూసారు కదా, ఫ్రేమ్ లాగా వచ్చింది. సో ఆ ఫ్రేమ్ మా ఫ్లోర్ కి వచ్చింది అనమాట. దట్స్ వై ఇక్కడ ఒక చిన్న గార్డెన్ బాల్కనీ లాగా పెట్టుకున్నాం. అండ్ దిస్ వాజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మై గార్డెన్ బాల్కనీ. నాది బిల్లి గారిది హౌస్ లో బాల్కనీ చూసుంటారు కదా నా హౌస్ టూర్ లో. So this was the inspiration. I really like this little patch of green anamata. This is a beautiful place for enjoying your evening coffee. And ఈ ట్రీస్ అన్ని గ్రీన్ గా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ చిన్న కార్నర్ ని చూస్తారా ఎంత ఇంట్రెస్టింగ్ గా డూ అప్ చేశారు. ఇక్కడ ఒక చిన్న వినాయకుడు విగ్రహం ఉంది. తర్వాత ఇలా గ్రీన్ అంతా చెట్లన్నీ గ్రీన్ గా ఉన్నాయన్నమాట. సో దిస్ గివ్స్ అ వెరీ సూదింగ్ ఎఫెక్ట్, వెరీ వెరీ ప్లెజెంట్. అండ్ ఇది చూస్తున్నారా, ఈ చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాటెడ్ ప్లాంట్. అంటే ఇది ఒక టెక్నిక్ ఏదో చెప్తాను దాన్ని. తర్వాత దీన్ని ఇలా హ్యాంగ్ చేసి, అండ్ బై ద వే ఆల్ దిస్ ఇస్ మేడ్ బై మై మామ్. ఈ మక్రామి ఏదైతే ఉన్నాయి కదా ఇవన్నీ మా మమ్మీనే చేసింది. అండ్ ఇక్కడ ఒక చిన్న విండ్ చైమ్ ఉంది. సో యూనో వెన్ ఇట్స్ బ్రీజీ ఇట్స్ అ బ్యూటిఫుల్ సైట్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదామా? ఓకే బాబు. అండ్ గైస్ ఈ సైడ్ బాల్కనీ ఉంటే ఈ సైడ్ నా షూ ర్యాక్ ఉంటుంది అనమాట. ఆల్ దిస్ ఇస్ ద షూ వార్డ్రోబ్. సో ఇక్కడ చిన్న చిన్నవి చూస్తున్నారా, ఇదంతా మోస్ట్లీ ఆన్లైన్ ఆర్డర్ చేసినట్టు. ఇది నేను లాస్ట్ ఇయర్ నా ట్రిప్ జపాన్ లో తీసుకున్నాను. దీస్ ఆర్ 2 క్యూట్ ఫ్రాక్స్ సిట్టింగ్ ఆన్ దిస్ పెబుల్. తర్వాత ఈ చిన్న చిన్నవి మోస్ట్లీ మా డాడ్ అండ్ మామ్ ఆల్సో ట్రావెల్ అలాట్. సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసినవి. ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. కమ్ ఆన్ గైస్, ఫాలో మీ. ఈ ఫ్లోర్ లో 4 bedrooms ఉన్నాయండి. అండ్ ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే దిస్ ఇస్ లైక్ ద ప్యాసేజ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, వీ గాట్ అ బ్యూటిఫుల్ మిర్రర్ ఓవర్ హియర్. ఇది మా పాత హౌస్ లో కూడా ఉండేది. అండ్ I don't know, there's something about this mirror and this pebble wall. ఇదంతా బాగా సెట్ అయిందనమాట. అండ్ ఆల్ దిస్ ఇస్ డిజైన్ టోటలీ బై మై డాడ్, మామ్, విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇంటీరియర్ డిజైనర్. కానీ మోస్ట్లీ పాపానే. ఇవన్నీ మాత్రం ఎక్కడ కొన్నారని అడిగితే నాకేం ఐడియా లేదు. సో ఐ డోంట్ రియలీ నో వాట్ టు టెల్ యూ. సో గైస్ దిస్ ఇస్ ద డ్రాయింగ్ రూమ్. సో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఇది ఉంటుంది అనమాట. సో కమ్ అండ్ ఐల్ షో యూ. ఇక్కడ ఒక వాల్ పార్టిషన్ లాగా పెట్టుకున్నాం, విచ్ ఇస్ సెమీ గ్లాస్ అండ్ సెమీ వుడ్ అనమాట. సో యూ హ్యావ్ అ స్లైట్ సెపరేషన్. అండ్ ఇక్కడ అన్ని ఇప్పుడు వరకు కొన్ని ఇయర్స్ నుంచి మా డాడీ మమ్మీ కలెక్ట్ చేసినవి ఇక్కడ ఉంటాయి. లైక్ షో పీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సమ్ బుక్స్ ఫర్ రీడింగ్ అండ్ సమ్ అదర్ స్పెషల్ థింగ్స్ లైక్. సో ఇది ఒక వింటేజ్ కెమెరా గైజ్. ఇది ఎప్పటి నుంచో మా డాడీ దగ్గర ఉంది. ఐ హ్యావ్ అ ఫ్యామిలీ పిక్చర్ ఓవర్ హియర్. అండ్ సో ఈ సోఫా యంగ్ వుడ్ నుంచి తీసుకున్నారండి. దట్ ఈవెన్ ఐ నో. తర్వాత ఈ వాల్ పీస్ ఉంది చూసారా, ఈ షో పీస్, దిస్ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ. ఐ థింక్ ఢిల్లీ కూడా వెళ్ళారు మా డాడీ మమ్మీ ఫర్ సెట్టింగ్ ఆఫ్ ద హౌస్. అప్పుడు అది తీసుకున్నారు. అండ్ హియర్ గైస్ మా పెళ్లి పిక్చర్ ఇక్కడ ఉంది. ఇది సుధీర్, నేను ఆఫ్ కోర్స్. దిస్ ఇస్ మై డాడ్, మై మామ్. ఇది నా పెద్ద చెల్లి, ఇది నా చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ విశాల్, అండ్ దట్ ఇస్ శ్రీకాంత్, మా సెకండ్ చెల్లి వాళ్ళ హస్బెండ్. సో గైస్ ఎస్, మేము 3 sisters అనమాట. అండ్ నాకు తెలిసి ఈ రూమ్ ఆస్ట్రిక్స్ లో చాలా చాలా వాడాము, మీరు ఆల్రెడీ చూసుంటారు. గైస్ మోస్ట్లీ హౌస్ లో చాలా పెద్ద పెద్ద కర్టన్స్ అండ్ పెద్ద విండోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఓన్ హౌస్ కాబట్టి వి బిల్ట్ ఇట్ లైక్ దాట్. యూజువల్ గా ఫ్లాట్స్ లో చిన్న సైజ్ విండోస్ ఉంటాయి. అండ్ సీ దీస్ ప్లాంటర్స్ గైస్, ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. సో ఇవి కూడా మా డాడీ మమ్మీ సెలెక్షన్. అందరు వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ హోమ్ డెకరేట్ చేయడం. సో వాళ్ళు ఏదేదో ఒక 10 days తర్వాత వస్తే ఏదైనా మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది. ఈ ఫాయర్ లో ఈ 3 paintings కూడా ఉన్నాయి చూసారా. దీస్ ఆర్ బ్యూటిఫుల్ వాటర్ కలర్స్. ఇవి డాడీ మమ్మీ ఇటలీ నుంచి తీసుకున్నారు లాంగ్ అగో. సో ఆ ప్లేస్ దే ఈ పెయింటింగ్స్ అనమాట. అండ్ బ్యూటిఫుల్. సో గైస్ ఆ ఫాయర్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుందండి. సో ఇది మా చెల్లిది. ఇప్పుడు మా గ్రాండ్ మదర్ ఇందులో ఉన్నారు, అంటే నా నాయనమ్మ ఇందులో ఉన్నారనమాట. సో ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హర్ రైట్ నౌ. డైరెక్ట్లీ వచ్చిన తర్వాత ఇది
ఈ వాల్ లో ఫ్రంట్ వాల్ లో ఇది ఉంటుంది అనమాట. అండ్ దాట్ ఈస్ అ పెయింటింగ్. ఇది మా మమ్మీనే చేసింది. సో దిస్ హౌస్ వాస్ పెయింటెడ్ బై మై మామ్. అండ్ ఇవన్నీ చూస్తున్నారా? సో ఆల్ ద ఫర్నిచర్ టేకెన్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. నాకైతే అసలు తెలియదు. మా డాడీని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ఇది మా లివింగ్ ఏరియా అండ్ అదే బ్యాక్ సైడ్ లో డైనింగ్ ఏరియా ఉంటుంది. సో దానికంటే ముందు నేను ఇది చూపిస్తున్నాను. దిస్ ద టీవీ ఏరియా గైస్. సో ఇక్కడ టీవీ రిక్రియేషన్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీ కూర్చొని చాలా సీరియస్ గా ఏదో డిస్కస్ చేస్తున్నారు. పదండి తెలుసుకుందాం. సో మీరు ఆల్రెడీ చూసుంటారు మా డాడీ మమ్మీని ఇష్మార్ట్ జోడీలో. వాళ్ళు ఏదో గొడవలో ఉన్నారు, ఏంటో అడుగుతారు. Just asking that I will go for 10-15 minutes and come. No going out. So ఇప్పుడు ఏం డిస్కషన్ జరుగుతుంది అంటే మా డాడీ బయటికి వెళ్తాను అంటున్నారు, కాసేపు వెళ్ళి అలా ఫ్రెష్ అయ్యి వస్తానంటే మా మమ్మీ వద్దు అని చెప్తుంది. ఈజ్ ఇట్ దట్ కరెక్ట్ గైస్? yes. Self isolation is the key. Okay, all of you also self isolate yourselves. मोदी जी बोले बाहर बिल्कुल नहीं जाना है. Yes, stay home, stay safe. So guys, my daddy ఎక్కడెక్కడి నుంచి ఏమేమి కొన్నారు కనుక్కుందాం. पापा ये पूरा फर्नीचर और जो भी फर्निशिंग्स है कहाँ से शॉपिंग किए थे अपन? Some from Hyderabad, some from Delhi. अच्छा. Hyderabad means one Elevate is there. హైదరాబాద్ లో ఎలివేట్ ఉంది, జూబ్లీ హిల్స్ లో ఒక స్టోర్ ఉంది. అక్కడ మోస్ట్లీ మా సోఫాస్ డైనింగ్ టేబుల్ అక్కడి నుంచి తెచ్చారు. అండ్ యంగ్ వుడ్ ఫ్రమ్ రోడ్ నెంబర్ 12 బంజారా. రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో యంగ్ వుడ్ అనే స్టోర్ ఉంది. అక్కడ కూడా చాలా బాగుంటుందండి ఫర్నిచర్. అండ్ ఆర్టిఫాక్ట్స్ అదర్ థింగ్స్ ఆర్ పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆర్టిఫాక్ట్స్ అండ్ ఎల్వి. సో ఎల్వి అని ఒక స్టోర్ ఉందండి, ELVY. ఇది బంజారా హిల్స్ లో ఉంటుంది. సో అందులో నుంచి కొన్ని షో పీసెస్ అవన్నీ అక్కడ తీసుకునేవి అండ్ కొన్ని ఫ్రమ్ ద ట్రిప్స్ అబ్రాడ్. దర్పన్ ఫర్నిషింగ్స్ అక్కడ నుంచి కూడా కొన్ని షో పీసెస్ అండ్ some have been collected from our ట్రావెల్స్ నుంచి చాలా వరకు, అది అబ్రాడ్ ట్రావెల్స్ నుంచి చాలా వరకు కలెక్ట్ చేశారు. సో గైస్ ఇది మా లివింగ్ ఏరియా అన్నమాట. ఇప్పుడు జరిగిందే జరుగుతూ ఉంటుంది ఎప్పటికీ ఇక్కడ. మమ్మీ అండ్ పాపా డిస్కషన్, మా నాయనమ్మ ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ they're just 3 members as of now in this house. That is my grandmother, papa and mummy. సో మేమంతా వెళ్ళిపోయాం కాబట్టి దే ఆల్ ఆర్ అలోన్. అండ్ మా మమ్మీ ఏం చేసింది తెలుసా, నా రూమ్ అండ్ మా చెల్లి రూమ్ ని హైజాక్ చేసేసింది. దాన్ని మొత్తం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్ లాగా మార్చేసింది అనమాట. కమ్ ఆన్, లెట్ మీ షో యూ దోస్ రూమ్స్. మమ్మా యూ ఆల్సో కమ్, షో us your ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో గైస్ ఇది స్టడీ ఏరియా. అండ్ ఒరిజినల్లీ మమ్మీ ఇక్కడే చేసేది తన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంతా. కానీ ఇప్పుడు మా రూమ్స్ తీసేసుకుంది అని చెప్పాను కదా. ఓకే, సో హియర్ ఆల్సో మమ్మీ డస్ హర్ స్టఫ్ అండ్ అక్కడ ఆల్సో. And here mom's books collection is there. So mommy really loves reading. So mommy దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది బుక్స్ ది. మా చెల్లి రూమ్ మీకు చూపిస్తాను. కమ్ గైస్. ఓ మై, ఇది మా చెల్లి రూమ్ అన్నమాట. కానీ యాజ్ ఐ సెడ్ ఇవన్నీ మమ్మీ చేసేసింది. సో యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ లైక్ మై మామ్స్ లేటెస్ట్ ఫ్యాషన్. ఇది మా కోసం రెడీ చేసింది అనమాట. సో దిస్ ఇస్ అ షాడో బాక్స్. ఇది వేరే దగ్గర తీసుకున్నాం, కానీ ఇది ఉంది చూసారా, ఈ థ్రెడ్ వర్క్ ని మక్రామే అంటారు. అండ్ దిస్ మక్రామే ఇస్ మమ్మీస్ లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట. సో దీంతో సెవరల్ థింగ్స్ చేస్తుంది. లైక్ దీస్ ఆర్ పాట్ హోల్డర్స్, ఓకే, మక్రామే. తర్వాత ఇవి కూడా పాట్ హోల్డర్స్, దీస్ ఆర్ ప్లాంట్ హ్యాంగర్స్. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ చేస్తుంది అనమాట. And what are you holding? You're holding something interesting. Yeah, you can frame this, you know, it can be made, like we can frame a mirror and hang it on the wall. Chusara, this is so pretty. I'll put this on the photo. Yeah. So ala photo frame laga use cheyochu, indulo mirror chesi wall hanger laga use cheyochu, ledante place mat laga kuda use cheyochu. Yeah, it can also be used like a placemat. Then this is a pocket. So it can be just stitched on any dress. Ledana kurti ledante dress lo ila stitch cheyochu. This is so much in fashion now, guys. Yes. So by the way, Instagram lo Makra Drama ante MACRADRAMA Macra Drama ani follow cheyandi. That is my mom's page. Akkada kottaga mummy post cheyadam start chesindi. Keychains. This is a keychain holder. And various lots of other items. చూసారా నా టాలెంట్ అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చిందో చూసారా. సో ఆల్ దిస్ ఇస్ హ్యాండ్ పెయింటెడ్ బై మై మామ్. ఇవన్నీ ఎన్వెలప్స్ ఇస్తారు కదా, అయితే మా మార్వాడీస్ దాంట్లో ఫంక్షన్స్ లో ఎన్వెలప్స్ ఇస్తారనమాట మనీకి. దానికి అనమాట మమ్మీ హెస్ పెయింటెడ్ సో మెనీ ఎన్వెలప్స్.
అంటే ఇవన్నీ మమ్మీ ఒక్కొక్కసారి ఆర్డర్స్ కూడా తీసుకుంటుంది, బట్ మోస్ట్లీ హాబీకి అనమాట ఆల్ దిస్ ఇస్ ఆ ఫోటో గ్రిడ్. ఇది మా చెల్లి వాళ్ళ రూమ్ లో ఉంటుంది. సో ఇది మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చాం బర్త్డేలో. అండ్ దిస్ ఇస్ మై లిటిల్ కజిన్ బడీ ఫోటోస్. ఇవన్నీ మేము చిన్నప్పుడు, చాలా పాతదండి ఇది. ఆల్ దీస్ కిడ్స్ హావ్ గ్రోన్ అప్ నౌ. ఇందులో ఉన్న చిన్న చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. సో గైస్, ఈ సైడ్ బెడ్ ఉంది అండ్ దేర్ ఇస్ అ బే విండో ఓవర్ హియర్. అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్ ద వార్డ్రోబ్ రూమ్స్ ఇలా సెపరేట్ గా ఉన్నాయండి. ద వాష్రూమ్ అండ్ వార్డ్రోబ్ ఏరియా ఇస్ సెపరేట్. సో రూమ్ చాలా నీట్ గా ఉంటుంది బికాస్ దేర్ నో వార్డ్రోబ్స్ ఇన్ ద రూమ్. అది విషయం. అండ్ ఐ రియలీ లైక్ దట్ బెడ్ బ్యాక్ డ్రాప్. సో ఇది చాలా బాగుంది కదండి, ద లైట్ అండ్ ఆల్ దట్ మేక్స్ ఫర్ బ్యూటిఫుల్ బెడ్ బ్యాక్ డ్రాప్. అండ్ నౌ ఫాలో మీ ఇంటూ మై రూమ్ గైస్, కమ్ ఆన్. ఇంకా గొడవ జరుగుతుంది చూసారా, బయటికి వెళ్తారంట మా డాడీ. వీఆర్ నాట్ గోన్ టు లెట్ హిమ్ గో. యూ ఆల్సో డోంట్ లెట్ ఎనీవన్ గో అవుట్. సో ఇది నా రూమ్ అండి. ఇది చూసారా, దానికి కూలెస్ట్ రూమ్ కావాలి, ఏదైతే చల్లగా ఉంటుందో రూమ్ అక్కడ వచ్చి సెటిల్ అయిపోతుంది అనమాట. సో గైస్, దిస్ ఇస్ మై రూమ్ అండ్ అగైన్ మై బ్యాక్ డ్రాప్. ఇది చూస్తున్నారా, దిస్ ఇస్ నాట్ స్టోన్, ఇది స్టోన్ వినియర్ అనమాట. సో ఇది చూసిన వెంటనే స్టోన్ ఎఫెక్ట్ లుక్ ఉంటుంది. అండ్ దిస్ లుక్స్ రియలీ నైస్ గైస్. అగైన్ వీ హ్యావ్ లైటింగ్ ఫ్రమ్ somewhere. Then I really like this light. ఇది ఆన్లైన్ తీసుకున్నాను, బట్ ఐ రియలీ లైక్ దిస్ బికాస్ ఇది ఒక టర్కిష్ ఫీల్ ఇస్తుంది. సో ఇట్స్ గాట్ దట్ నైస్ మదర్ ఆఫ్ పర్ల్ ఫినిష్. ఇది ఒక కార్నర్ లైట్ కి పర్ఫెక్ట్ అనమాట, లైక్ ఫర్ హ్యాంగింగ్ లైట్. అండ్ దెన్ దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద రూమ్ గైస్. ఇది నా బే విండో అండ్ వీ హ్యావ్ కర్టన్స్ ఓవర్ హియర్ ఆఫ్ కోర్స్. సో ఇక్కడ రిలాక్స్డ్ గా ఈవినింగ్ స్పెండ్ చేయొచ్చు, హ్యావింగ్ యువర్ కాఫీ, హ్యావింగ్ యువర్ టీ. ఈ విండో ఓపెన్ చేస్తే మంచి గ్రీనరీ ఉంది, మంచి ఫ్రెష్ బ్రీజ్ వస్తుంది. సో ఇట్స్ లైక్ దాట్. అండ్ ఒక్కొక్కసారి ఎవరు మనల్ని వెతకకుండా ఉండాలంటే యూ కెన్ హైడ్ యువర్ సెల్ఫ్ లైక్. ఓకే, అండ్ నౌ లెట్ మీ షో యూ ద వార్డ్రోబ్ ఏరియా. ఎందుకు అంటే ఐ హ్యావ్ ద బిగ్గెస్ట్ వార్డ్రోబ్ ఇన్ దిస్ హౌస్ ఆబ్వియస్లీ. ఎందుకంటే నా దగ్గర అన్ని బట్టలు ఉంటాయి, అన్ని నేను షూటింగ్స్ కి మెయింటైన్ చేయాలి కాబట్టి. సో గైజ్, ఇది నా వార్డ్రోబ్ ఏరియా. జస్ట్ ఇమాజిన్, ఈ పెద్ద 3 వార్డ్రోబ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ ఉన్నాయండి. ఇక్కడ సారీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా సారీస్ ఉన్నాయి కొన్ని. ఇందులో నా డైలీ వేర్ ఉంది. అంటే మేము ఆ హౌస్ కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా నాకు ఈ ఇంట్లో ఇంత సామాన్ ఉందన్నమాట. వాష్రూమ్ గైజ్. సో దాట్ ఈస్ మై రూమ్ టూర్. ఇంకొక విషయం, ఇది కొంచెం అన్టైడీగా ఉంది రూమ్ బికాస్ సుధీర్ వాజ్ ఎడిటింగ్ హియర్. సో వైర్స్ అదంతా కనిపిస్తుంటాయి. ఆల్సో గైస్, చెక్ దిస్ అవుట్. సో ఇది మా మమ్మీ, ఇవి కూడా మా మమ్మీనే చేసింది. దిస్ ఆల్సో లైక్ జార్స్ ని అలా డెకరేట్ చేయడం macrame-తో. సో ఇట్స్ కాల్డ్ macrame. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, యాజ్ ఐ సెడ్, ఫాలో మై మామ్ ఆన్ macradrama ఆన్ Instagram. లేదంటే కామెంట్ చేయండి. And if you have any queries or any orders, I'll pass them on to her. Okay. So guys, living area lo ee part lo ma pooja room untundi anamata. And afternoon time lo god ni ila padukobettam. So ee curtains ilage vesi untayi. But this is a nice puja room and mummy likes to sit over here and do the puja. Okay guys, ikkadi nunchi move on aithe kitchen vastundi. And this is an open kitchen anamata. సో హియర్ వి హ్యావ్ అ కౌంటర్. ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినొచ్చు. తర్వాత కౌంటర్స్ ఆర్ యూజువల్లీ వెరీ యూస్ఫుల్, అంటే యూటిలిటీ చాలా బాగుంటుంది, కొన్ని పనులు ఈజీగా చేయొచ్చు ఇక్కడ. తర్వాత మీరు ఈ కిచెన్ కూడా చాలా వీడియోస్ చూస్తుంటారు నాకు తెలిసి. దెన్ హియర్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ద సాల్ట్, వీ హ్యావ్ స్పైసెస్, కట్లరీ అన్ని ఇలా నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టుంటారు. సో మీరందరు చాలా మంది అడుగుతారు కదా, మీ హౌస్ టూర్ కోసమే సర్దారా అని. And I said no. So naaki OCD na hereditary lo vachindandi. It is in my genes. I have to keep everything neat all the time. Ee house kuda eppatikaina ilage untundi, as neat as it is now. Okay guys, moving on to the dining area. So this is the nice and sleek dining table that we have. And I really like this table because it is first of all white undi. It looks really neat because యూజువలీ మార్బుల్ టాప్ అండ్ వుడెన్ టేబుల్స్ ఉంటాయి కదా. సో గైస్, ఇది ఒక 8 seater, కానీ ఇది 6 seater కూడా అయిపోతుంది.
సో బేసిక్లీ ఈ పీసెస్ ఉన్నాయి కదా ఆ 2 ఎక్స్టెన్షన్స్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దట్ వే ఇట్ బికమ్స్ కాంపాక్ట్. ఎవరైనా గెస్ట్ ఎక్కువ మంది వస్తే ఇట్ బికమ్స్ లైక్ దిస్, లైక్ వి మేక్ ఇట్ లైక్ దిస్. అండ్ హియర్ వీ హ్యావ్ ద వాష్ బేసిన్ and we have lots of drawers over here for storage newspapers, vacuum cleaner, అంటే అంత యూటిలిటీ ఐటమ్స్ అంతా ఇందులో లోపల ఉంటుంది. Then we have the hand wash area over here. So this is a very cute corner. I'll tell you why. I told you in my own house video కదా నాకు ఆ మోజియాక్ టేబుల్ చాలా ఇష్టం అని. సో ఇక్కడ వాల్ లో కూడా అదే ఉంది. This looks so pretty. I really like this. I don't know why. Guys, ఇప్పుడు I'm going to show you the best part over here. It is show time. ఏంటి తెలుసా? Check this out, guys. ఈ వ్యూ ఇంకా జూలైలో ఎలా ఉంటుంది తెలుసా? రైనీ సీజన్ లో దిస్ టర్న్స్ గ్రీన్ అబ్సల్యూట్లీ. కింద గార్డెన్ నుంచి పార్క్ చూపించాను కదా అదే పార్క్ అండి ఇది. సో దిస్ టర్న్స్ అబ్సల్యూట్లీ గ్రీన్. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇంతకు ముందు పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. దాట్స్ వై ఈ స్కాఫోల్డింగ్ అంతా ఉంది చూసారా. ఇవన్నీ ఉండదు ఇక్కడ. సో ఆల్ దిస్ పెయింటింగ్ గురించి ఇది వేశారనమాట. అదర్వైజ్ దిస్ హోల్ స్ట్రెచ్ ఈ విండో ఇంత పెద్ద విండో జస్ట్ గ్రీన్స్ ఉంటుందండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ పార్క్ వ్యూ. ఎగ్జాటిక్ బర్డ్స్ వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుందండి ఇక్కడ. అండ్ దిస్ కంఫర్టబుల్ రిక్లైనర్ ఓవర్ హియర్ ఇస్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ స్పాట్. దీని గురించి లిటరల్ గా గొడవలు అయిపోతాయి. బికాస్ యూ కెన్ చిల్ ఓవర్ హియర్, ఎంజాయ్ ద వ్యూ. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ వెన్ యూ సిట్ హియర్. ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ రిక్లైనర్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో డైనింగ్ టేబుల్ లో అందరు కూర్చుంటే ఒకరు మాత్రం దీని గురించి ఎప్పుడైనా ఎవరో ఒకరు ఫైటింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది క్రాకరీ యూనిట్ అండి. దెన్ అండ్ గైస్ ఇక్కడ నుంచి ఇలా మూవ్ ఆన్ అవుతే దిస్ ఇస్ ద క్రాకరీ యూనిట్. సో ఇది కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది మా డాడీ అండ్ మమ్మీకి. ఇంకొక విషయం, ఇక్కడ ఒక చిన్న సీటింగ్ ఉందండి. సో ఎప్పుడైనా గెస్ట్ వస్తే సో డైనింగ్ టేబుల్ యూజ్ చేసి అండ్ ఇక్కడ కూడా కొంతమంది కూర్చోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్. దిస్ ఇస్ మై మామ్ అండ్ డాడ్స్ రూమ్. కమ్ ఆన్ అండ్ షో ఇట్ టు యు. దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ అండ్ యాజ్ యూ కెన్ సీ షేడ్స్ చాలా వార్మ్ ఉన్నాయి. వెరీ లైక్ యునో ఇట్ గివ్స్ అ వెరీ వెరీ నైస్ కోజీ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్. దీనికి హైలైట్ ఏంటంటే ఈ రూమ్ కి ఈ ఫ్రేమ్. సో ఇట్స్ లైక్ వుడెన్ డెక్ అనమాట. దీని మీద రిక్లైనర్ ఉంటుంది. మా డాడీ అండ్ మామ్ దే కెన్ రిలాక్స్ ఓవర్ హియర్. అండ్ ఈ కర్టన్స్ వెనకాల ద మెయిన్ వ్యూ ఇస్ దేర్. అండ్ అది ఏంటంటే ద సేమ్ పార్క్ వ్యూ గైస్. సో బేసిక్ గా ఏంటంటే ఇది పెయింటింగ్ గురించి ఈ స్కాఫోల్డింగ్ వేసాం కాబట్టి ద వ్యూ ఇస్ అ లిటిల్ అబ్స్ట్రక్టెడ్, కానీ యూ గెట్ ద పిక్చర్. సో గైస్ this is the master bedroom. This bay, this deck I really love. And ikkada chinna chinna touches unnai, like these paintings also mummy papa ekkado teeskunnaru. And then they have a bedside table. Ikkada chinna chinna items, stationery, vaatiki chinna cupboards unnai ikkada, like to keep bed sheets etc. Then that's my dad's workstation. Chinna oka desk undi ikkada. And ikkadi nunchi enter aithe ఇక్కడ మొత్తం ఆ వార్డ్రోబ్ సెక్షన్ ఉంది. సో గైస్ ఇది వార్డ్రోబ్ సెక్షన్ అన్నమాట. అండ్ హియర్ వి హావ్ ద మిర్రర్, ద డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇక్కడ మొత్తం వార్డ్రోబ్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ ద వాష్రూమ్. సో అన్ని రూమ్స్ కి ఇలా సెపరేట్ గా వార్డ్రోబ్ ఏరియా వచ్చిందండి. సో గైస్ ఈ లైట్ ఫిక్స్చర్స్ గురించి కూడా చాలా మంది అడుగుతారు. అండ్ ఇవి కూడా డిఫరెంట్ షాప్స్ లో తీసుకున్నవి. కొన్ని ఆన్లైన్ లో అయితే నాకు తెలిసి మా డాడీ మోస్ట్లీ చైనా నుంచి తెప్పించిన లైటింగ్స్ ఇవి. సో ఐమ్ నాట్ రియలీ షూర్. నేను ఆయన్ని అడిగి ఐ లింక్ ఎవ్రీథింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, మీరు వెళ్ళి అది చూసుకోవచ్చు. సో గైస్ అదండి నా బ్యూటిఫుల్ హౌస్ టూర్ అనమాట. దిస్ ఇస్ వేర్ ఐ హ్యావ్ లివ్డ్ ఆల్మోస్ట్ లైక్ ప్రాక్టికలీ ఆల్ మై లైఫ్, మ్యారేజ్ కాకముందు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో అండ్ ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ ఇట్ ఫర్ యూ. ఇంకొకటి, ఏదైనా లింక్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ ఫస్ట్ కామెంట్ మీరు చూస్తే ఈ థ్రెడ్ లో పోస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. ఎందుకంటే ఇండివిజువల్ గా అందరికి రిప్లై ఇవ్వడం పాసిబుల్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ దెన్ లెట్ మీ నో. ఓకే. And if you like this episode, you know what you have to do guys. Subscribe, like and share. Hit the like button and share with your friends. Okay. I'll see you in another new episode of Asterix. Till then, it's bye from Asterix.